Shall we all stand up for the honor of the word of God? దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ మనందరం లేచి నిలబడి చదువుకుందాం. Nahum first chapter verse 9. నహూము గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. And Exodus 14th chapter verse 13. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. And one more word, John 16:20, the last word. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. Last word. John 16:20. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము. Your sorrow will be turned into joy. మీరు ఏడ్చి ప్రలాపించుదురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Amen. ఆమేన్. Shall we all raise our hand and ask the Lord to bless this word of God? ఈ దేవుని వాక్యమును ఆశీర్వదించమని మన ప్రభువును కోరుకుందామా? Hallelujah. హల్లెలూయా. Lord bless this word of God for us, Lord. ప్రభువా, ఈ వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి. In Jesus name. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. Amen. Please be seated. ఆమేన్. దయచేసి Nahum first chapter verse 9. నహూము గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. He will make an utter end of it. Affliction will not rise up a second time. బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. Affliction will not rise up for a second time. బాధ అనేది మరి రెండవసారి రాదు. Distress will not arise twice. మరి శ్రమలు అనేవి మరి ఒకసారి రావు. Trouble will not arise for a second time. ఇటువంటి ఇబ్బందులు రెండవసారి రావు. He wipes out his enemies and they will never revive for a second time. He will wipes out his enemies. ఆయన శత్రువులను బొత్తిగా తుడిచివేయును. They will never revive. వారు మరల ఒకసారి రానే రారు. Trouble will not come for a second time. సమస్యలు రెండవసారి రావు. This word has been prophetically given to my wife some time back. మరి కొంత సమయం క్రితము అమ్మగారికి ఇది ప్రవచనాత్మకంగా ఇవ్వబడినటువంటి మాట. You know that my wife has been healed by the Lord from the lung cancer. మరి మనందరికీ తెలిసిన ప్రకారంగానే అమ్మగారిని మరి ప్రభువు లంగ్ క్యాన్సర్ నుంచి గొప్ప స్వస్థత ఇచ్చాడని మనందరికీ తెలుసు. And some people, I don't know whether intentionally they are doing or unintentionally they do it. మరి కొంతమంది కావాలని చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ they call her, they say that, sister, praise the Lord healed you. మరి కొంతమంది అంటూ ఉన్నారు, సహోదరి దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. But that may come again also. కానీ అది ఒకవేళ మరల రావచ్చు. ఏంటండి? అప్పుడు తగ్గింది కానీ మరల రావచ్చు. They may come again also. మరల రావచ్చు ఆ క్యాన్సర్. We are not looking for that person to advise us like this. మరి అలాంటి సలహాల కోసం మేమేం ఎదురు చూడట్లేదు. But they call and tell that. కానీ వారే ఫోన్ చేసి చెబుతున్నారు. So obviously we are human beings. My wife got little fear in her heart. మరి మనందరం కూడా మనుషులం గనుక ఇటువంటి మాటలు వినడం వల్ల కొంచెం భయం అనేది ప్రారంభమవుతుంది. And the Lord spoke one day to her. అయితే ఒక రోజున ప్రభువు తనతో మాట్లాడాడు. And he will make an utter end of it. Affliction will not rise up a second time. మరి బాధ అనేది ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును, రెండవ మారది రాదు. So the Lord told her, don't fear my daughter, affliction will not come for second time for you. మరి అమ్మగారితో ప్రభు చెబుతున్నట్టు మాట ఏమిటంటే, కుమార్తె నీవు భయపడవద్దు, ఇటువంటి బాధ రెండవ మారు రాదు. Amen. Hallelujah. 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 That day onwards my wife was out of fear. ఆ తరువాత అమ్మగారి ఇంకా భయంలో నుంచి పూర్తిగా బయటికి వచ్చేసారు. Second time it will not come. రెండవ మారది రాదు. Second time it will not come. రెండవ మారది రాదు. Amen. Hallelujah. Hallelujah. And a servant of God came here, preached in our church and came to our home also. మరి ఒక దైవ సేవకుడు సంఘంలో ఆయన పరిచర్య చేసి ఆ తర్వాత అయ్యగారి ఇంటికి కూడా వచ్చారు. And very senior servant of God. మరి ఆయన చాలా అనుభవం కలిగినటువంటి వయసులో చాలా పెద్దవాడైన సేవకుడు. He prayed for my wife. మరి అమ్మగారి గురించే ప్రార్థించాడు. You will not see the Egyptian again, my daughter. ఐగుప్తీయులను మరొక మారు చూడవు కుమార్తె. Amen. Hallelujah. Hallelujah. Don't worry. ఇంకా నీవు భయపడొద్దు. All your afflictions gone permanently. నీ బాధలన్నీ ఇంకా శాశ్వతంగా తొలగిపోయాయి. The Lord healed it. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. The Lord healed that. ప్రభువే నిన్ను స్వస్థపరిచాడు. And it will never come again. అది మరలా నీకు రానే రాదు. Hallelujah. Hallelujah. Hallelujah.
హల్లెలూయా. We don't know why the Lord asked us to preach the same word today. మరి ఈ రోజు ప్రభు ఇదే మాటను మీకు ప్రకటించమని ఎందుకు అడిగాడో మాకు తెలియదు. Some of you are having lot of fear. కొంతమంది మరి చాలా భయపడుతూ ఉన్నారు. ఒకసారి కోవిడ్ వచ్చింది, ఒకసారి కోవిడ్ వచ్చింది కదా, సెకండ్ టైం ఇట్ విల్ కమ్ ఆర్ నాట్. మరొకసారి వస్తుందేమో. Once I gone through a problem, ఒకసారి సమస్య గుండా వెళ్ళాను కదా, it will come or not. మరలా అలా వస్తుందా? And this financial problem again it will come or not. ఈ ఆర్థిక సమస్య మరలా నాకు వస్తుందా? The job problem will come again or not. మరలా ఈ ఉద్యోగ సమస్య నేను ఎదుర్కొంటానా? Today the Lord wanted to tell you second time it will not come. ప్రభు మరి ఒకసారి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, Amen. రెండవ మారు ఇది రానే రాదు. Amen. Hallelujah. Hallelujah. How many of you believe today? ఎంతమంది నమ్ముతూ ఉన్నారు ఈ మాట? Second time it will not come. రెండవసారి అది నీకు రాదు. This is the word of the Lord. ఇది ప్రభువు ఇచ్చే మాట. It is not a word of a man. ఒక మనుషుడు ఇస్తున్న వాగ్దానము It's కాదు. from the Lord. ప్రభు యొద్ద నుండి It వచ్చిన is written వాగ్దానము in this book. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. It will not come again second time. అది రెండవసారి నీకు రాదు. Go with such a belief, such a faith today. ఇక అటువంటి విశ్వాసంతో నీవు ఇంటికి తిరిగి వెళ్ళు. It will not come again. రెండవసారి రానే The రాదు. Lord is good. ప్రభువు మంచివాడు. Seventh word says, ఏడవ వచనం ఈ విధంగా the సెలవిస్తున్నది, Lord is good. యెహోవా ఉత్తముడు, A stronghold in the day of trouble. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ And He దుర్గము. knows those who trust in Him. తన యందు నమ్మిక ఉంచు The వారిని ఆయన Lord ఎరుగును. knows those who trust in Him. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతున్నారో ప్రభువుకు తెలుసు. How many of you trust Him? He knows. మీరు ఎంతమంది ఆయన నమ్ముతున్నారో ఆయనకు తెలుసు. Amen. Hallelujah. హల్లెలూయా. Today, how many of you believe that word? He knows. ఈ రోజు ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారో ఆయనకు తెలుసు. God was trust Him. ఎవరైతే ఆయన నమ్ముతున్నారో He is a stronghold. ఆయన in the day వారికి of trouble. ఆశ్రయ దుర్గముగా ఉంటూ ఉన్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Oh, my dear people. నా ప్రియమైనటువంటి Don't ప్రజలారా, be afraid. భయపడవద్దు. Don't be afraid. భయపడకండి. Don't be afraid. ఇక నీవు భయపడవద్దు. The devil will not come again second time. మరలా అపవాది ఆ సమస్యను తీసుకొని రాలేడు. Whatever the deliver you have seen, that you are going to see once for all, it is finished. ఒకసారి నీవు ఆ విడుదలను చూసావంటే ఇక అది ముగించబడింది. The devil will not come again. అపవాది మరలా రాలేడు. Enemy will not come again. శత్రువు మరలా రాడు. The devil, disease will not come again. రోగము మరలా రాదు. Problem will not come again. ఆ శ్రమలు రావు. Amen. Hallelujah. 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 హల్లెలూయా. What a wonderful word of God the Lord wanted us to speak today. ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రభు మనతో మాట్లాడాలనుకుంటూ Many ఉన్నాడు. are having the fear. అనేక మంది భయపడుతున్నారు. The Lord says affliction will not come for వారితో ప్రభు అంటూ ఉన్నాడు, శ్రమలు మరలా రావు. Amen. Hallelujah. హల్లెలూయా. There are 5 ways the affliction come in a believer's life. ఒక విశ్వాసి జీవితంలో చూసినట్లయితే 5 రకాల శ్రమలు వస్తూ ఉన్నాయి. There is no guarantee is written in the Bible that affliction will not come in your life. మరి మన జీవితంలో చూసినట్లయితే శ్రమలు రావు అని ఎక్కడ రాయబడలేదు. Anybody preaches like that, don't believe that. కానీ ఒకవేళ ఎవరైనా అలా బోధిస్తూ ఉంటే నమ్మకండి. Afflictions will come. శ్రమలు వస్తాయి. Troubles will come. ఇబ్బందులు వస్తాయి. There may be some notorious, this is the way that my wife got it, may come. మరి అమ్మగారికి వచ్చినట్టుగానే ఏదైనా భయంకరమైన వ్యాధి I రావచ్చు. wish it will not come to any one of you. అయితే ఎవరికి కూడా అటువంటి రావద్దని I నేను pray ఆశిస్తూ that it will ఉన్నాను. not come any one of you. మరి ఎవరికి కూడా అటువంటి రోగం But రావద్దని afflictions ప్రార్థిస్తాను. will come, that's what the word of God says. అయితే శ్రమలు వస్తాయని దేవుని In వాక్యం this world సెలవిస్తుంది. you will have trouble. మరి ఈ లోకంలో ఇబ్బందులు ఉంటాయి. But one thing you understand, I have overcome, I am a victorious God. That's what the Lord Jesus said. అయితే ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటి అని అంటే, నేను వీటిని జయించానని ప్రభు The enemy will సెలవిస్తున్నాడు. come against you. శత్రువునికి వ్యతిరేకంగా The లేస్తాడు. enemy will try to do so many things to finish here. మరి నీ జీవితాన్ని ముగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. But we have one God, He is always with us. అయితే మనకున్న దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. He will deliver us. ఆయన మనల్ని When విడిపిస్తాడు. we cry unto Him, మనం ఎప్పుడైతే ఆయనకు మొరపెడతామో the Lord will deliver. ప్రభు నిన్ను విడిపిస్తాడు. Any affliction comes in the believer's life, విశ్వాసి జీవితంలో ఏ శ్రమ వచ్చినా it is coming for only one reason. అది కేవలం ఒక్క కారణాన్ని బట్టి వస్తుంది. ఏంటి reason? ఆ కారణం ఏమిటి? చెప్పండి. To bring glory to God. దేవునికి మహిమను తీసుకొని రావడానికి. Amen. Hallelujah. హల్లెలూయా. Any afflictions, ఏ శ్రమలైనా, why for me, Lord? ఈ నాకే ఎందుకు ప్రభువా? Why it is too much for me, Lord? ఎందుకని ఇంతగా నేను దీని గుండా The వెళుతున్నాను? Lord knows you can undergo.
ప్రభువుకు తెలుసు నీవు దాన్ని భరించగలవని. Lord knows your strength. నీ సామర్థ్యం ఏమిటో ఆయనకు The తెలుసు. Lord knows you have faith to undergo. దాని గుండా వెళ్ళడానికి నీకు విశ్వాసం ఉందని ఆయనకు If you తెలుసు. are going like the Peter, he knows that Peter can walk on the top of the water. నీవు పేతురు వంటి వాడవైతే ఆ పేతురు నీళ్లపైన నలవగలని ఆయనకు తెలుసు. When he is going down with a disbelief, the Lord was there to pick him up. ఆయన ఎప్పుడైతే ఆ నీటిలో మునిగిపోసాగాడో ప్రభు ఆయన తిరిగి The లేవనెత్తాడు. same way, if you lose your faith, the Lord is there to pick you up. ఒకవేళ నీవు కూడా విశ్వాసము సన్నగిల్లుతున్నట్లయితే నిన్ను లేవనెత్తడానికి ప్రభువు ఉన్నాడు. Amen. Hallelujah. Hallelujah. Because the Lord is with us. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు. The Lord is with us. ప్రభు మనతో ఉన్నాడు. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, the afflictions will come in the believer's life to bring glory to God. మరి దేవునికి మహిమను తీసుకొని రావడానికై విశ్వాస జీవితంలో When we శ్రమలు వస్తాయి. believe upon him, మనం ఎప్పుడైతే ఆయనను when we నమ్ముతామో, put the trust upon him, మన నమ్మిక ఆయన పైన ఉంచుతామో, the Lord will deliver us. ప్రభు మనల్ని విడిపిస్తాడు. And that will bring glory to him. అది దేవునికి మహిమను తీసుకొని వస్తుంది. Amen. Hallelujah. హల్లెలూయా. Some of the people undergo tremendous problems. కొంతమంది అయితే భయంకరమైన సమస్యల గుండా వెళుతూ ఉంటారు. Oh, it is difficult. అది ఎంతో కష్టము. But one thing we know, we can tell you. అయితే ఒక మాట మీతో మేము చెప్పగలము. The Lord's name will be glorified when the deliverance comes to them. ఆ విడుదల నీకు వచ్చినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. Amen. Hallelujah. హల్లెలూయా. What a wonderful God we worship. ఎంత గొప్ప దేవుని మనం సేవిస్తూ ఉన్నాం. 107 Psalm. 107వ కీర్తన. It is a timeless psalm. అది మరి సమయానికి అతీతమైనటువంటి కీర్తనగా ఉన్నది. Maybe it was written 3000 years back. ఒకవేళ అది 3000 సంవత్సరాల క్రితం రాయబడి ఉండవచ్చు. But it is a timeless psalm. కానీ అది సమయానికి అతీతమై ఉన్నది. In that psalm, ఆ కీర్తన భాగంలో మనం చూసినట్లయితే there are 5 afflictions can come in the believer's life. విశ్వాసి జీవితంలో వచ్చేటువంటి 5 శ్రమల గురించి అక్కడ రాయబడి ఉన్నది. And one word is repeated again and again in that psalm. అయితే ఆ కీర్తన భాగంలో ఒక మాట మరలా రాయబడి ఉన్నది. They cried unto the Lord in their trouble, and he delivered them out of their distresses. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. Any afflictions, when the people cried out to the Lord in their trouble, the Lord delivered them out of their distresses. మరి ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ప్రజలు ఎప్పుడైతే యెహోవాకు మొరపెట్టారో ఆయన వారిని ఆపదలలో నుండి వారిని విడిపించాడు. Amen. Hallelujah. హల్లెలూయా. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా the సహోదరి, Lord never shut his ears for anyone who cried unto him. ఎవరైతే ఆయనకు మొరపెడుతూ ఉన్నారో, ఆయన వైపు చూసి ఏడుస్తూ ఉన్నారో, ఎప్పుడు కూడా వారి మొర ఆలకించకుండా ప్రభు చెవులు మూసుకోలేదు. Amen. Hallelujah. హల్లెలూయా. His ears are always open. ఎల్లప్పుడూ ఆయన చెవులు వారి వైపు తెరిచి He will ఉంచాడు. deliver them. He will deliver them. ఆయన తప్పనిసరిగా వారిని So విడిపిస్తాడు. what the people will come and do? అయితే ప్రజలు వచ్చి ఏం చేస్తారు? Oh, give thanks to the Lord, for he is good and his mercy endures forever. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుస్తుంది గనుక This is what the people will tell. అదే ప్రజలనే మాట. 5 different kinds of afflictions. మరి 5 రకాల శ్రమలు వస్తూ ఉన్నాయి. And what happened? అయితే ఏం జరుగుతుందంటే, we gone through these kind of affliction in our life. మరి మన జీవితంలో ఇటువంటి శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు And we have been delivered. మనము విడిపించబడతాము. We cried unto the Lord. మనం ప్రభువుకు మొరపెడతాము. And the Lord delivered us. ప్రభు మనల్ని విడిపిస్తాడు. But what's the problem? అయితే సమస్య ఏమిటంటే, The devil will come and put a doubt on us. మరి అపవాది వచ్చి మనలో ఒక సందేహాన్ని రేపుతాడు. Oh, it will come again. మరలా It వస్తుందేమో, will come again. మరలా వస్తుందేమో. Today the sermon, the message is it will never come again second time. ఈ రోజు వర్తమానం ఏమిటి అని అంటే, రెండవ మారది రాదు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. 5 kinds of troubles. మరి 5 రకాల సమస్యలు, 5 kinds of troubles. 5 రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. The first one, మొట్టమొదటిగా, the life can be oppressed by enemy. మరి అపవాది చేత మనము మరి అణిచివేయబడతాము. The second one, always if you read it, రెండవ వచనం నుంచి మనం చదివినట్లయితే, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. Amen. Hallelujah. హల్లెలూయా. Enemy, శత్రువు he is like a roaring lion. మరి గర్జించు సింహము వలె ఉంటాడు. And he will come in anyone's life. మరి ఎవరి జీవితంలో అయినా రావచ్చు. He came in Jesus Christ's life. యేసుక్రీస్తు జీవితంలోనికే వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. So he can come anywhere.
కాబట్టి ఎవరి జీవితంలో ఎక్కడైనా రావచ్చు. And only way the Bible says you can win him is by the blood of Christ and the word of God. మరి దేవుని వాక్యానుసారంగా చూచినట్లయితే వాటిని జయించడానికి ఉన్నటువంటి మార్గం ఏమిటంటే క్రీస్తు రక్తమును ఆయన వాక్యమునై ఉన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. You cannot fight with the devil without this. ఇది లేకుండా నీవు అపవాదితో పోరాటం చేయలేవు. The devil will come in a many ways. అనేకమైన మార్గాల గుండా వాడు He వస్తాడు. will put a fiery darts. మరి అగ్ని బాణములను వేస్తాడు. What is that fiery darts? మరి అగ్ని బాణములు ఏమిటి? All aviswasam. అదంతా అవిశ్వాసమే. And aviswasa words. మరి అవిశ్వాసమైన మాటలు It may come in your heart. నీ హృదయంలో అటువంటివి రావచ్చు. Or somebody will speak to you. లేకపోతే ఇతరులు He పలుకవచ్చు. will make somebody to tell you. మరి లేకపోతే వేరే వారి ద్వారా ఆ మాటలు And మాట్లాడిపిస్తాడు. you listen to the news. మరి అటువంటి వార్తలు మనం వినవచ్చు. Sometime you will get all these newses. మరి ఇటువంటి వార్తలన్నీ కొన్నిసార్లు వింటూ ఉంటాం. My brothers, sisters. నా ప్రియ సహోదరుడా సహోదరి, And aviswas of the disbelief, the devil will use it as a weapon. మరి అవిశ్వాసం అనేటువంటి దానిని మరి అపవాది ఒక ఆయుధంగా వాడుకుంటాడు. The only one way that we can always overcome this is believe on the Lord. You trust the Lord. ఇటువంటి వాటిని జయించడానికి ఒకే ఒక మార్గం ఏమిటి అంటే ప్రభువునందు మనము విశ్వాసం ఉంచాలి, ఆయనను నమ్మాలి. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Suppose a medical report comes. ఒకవేళ ఏదైనా మెడికల్ రిపోర్ట్ వచ్చింది అనుకోండి. And people sit on the internet. Nowadays we all become doctors nowadays. మరి ఈ రోజుల్లో అందరూ డాక్టర్సే కాబట్టి ఇంటర్నెట్ ముందు కూర్చుంటారు. They will do the research. మరి వాళ్ళు ఇంకా దానిని రీసెర్చ్ చేయడం ప్రారంభిస్తారు. And the Lord said one day, అయితే ప్రభు అంటూ ఉన్నాడు, don't look at all this thing. ఇవన్నీ నీవు చూడొద్దు, It's all garbage. ఇదంతా చెత్త. ఏంటి ఇదంతా ఏంటండి? దేవుడికి ఏంటండి? మళ్ళీ మంచిగా చెప్పండి. చెత్త. Don't look at it all. ఇవన్నీ మీరు వెతకండి. Don't do all the research. ఇవన్నీ రీసెర్చ్ చేయకండి. I am above all these things. వీటన్నిటికంటే నేను ఉన్నతుడను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I can deliver you. నేను నిన్ను I విడిపించాను. can heal you. నేను నిన్ను స్వస్థపరచగలను. Oh, if you started doing research, you will get problem. You will get all aviswasam. మరి నువ్వు ఇటువంటి విషయాల్లో రీసెర్చ్ చేయడం ప్రారంభించావంటే నీకు కావాల్సినంత అవిశ్వాసం వస్తుంది. Nowadays many people are sitting and doing all these things. మరి చాలా మంది ఈ రోజుల్లో కూర్చొని రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. Don't do all these things. ఇవన్నీ పనులు మీరు చేయవద్దు. Trust him. ఆయన నమ్మండి. Trust him. ఆయన నమ్మండి. You can overcome him. నీవు తప్పక జయిస్తావు. You can overcome. తప్పనిసరిగా The జయిస్తావు. devil will bring disbelief. కాబట్టి అపవాది అవిశ్వాసాన్ని తీసుకొని The devil వస్తాడు. will bring disbelief. అపవాది అవిశ్వాసాన్ని తీసుకొని వస్తాడు. Nahum 1st chapter 15th word says, నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా సెలవిస్తూ all ఉన్నది. the good news is like this. మరి సువర్తమానము ఈ విధంగా ఉన్నది. ఏంటండి? స్వార్థ ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరింపుము, నీ మ్రొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను. Amen. Hallelujah. హల్లెలూయా. The wicked one shall no more pass through you. వ్యర్థుడు మరి బొత్తిగా నాశనమయ్యాడు. He is utterly cut off. ఆయన నీ మధ్య సంచరించడు, నాశనం అయిపోయాడు. Amen. ఎంతమంది నమ్ముతారండి ఈ రోజు? హల్లెలూయా. Amen. Hallelujah. హల్లెలూయా. The wicked shall no more pass through you. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు. He is utterly cut off. వాడు బొత్తిగా నాశనమాయెను. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is a good news. ఇదే సువర్తమానము. That is a good tidings. ఇదే సరి అయిన సమయము. Hallelujah. హల్లెలూయా. As a Christian, ఒక క్రైస్తవుడిగా we should all like ambassadors of Christ, we should speak good tidings. మనము ఎల్లప్పుడు కూడా సువర్తమానమును ప్రకటించాలి. We should say that. మనం ఎప్పుడు ఇలా చెప్పాలి. Oh brother, ప్రియ సహోదరుడా, oh sister, ప్రియ సహోదరి, the devil crossed through your life. మరి అపవాది నీ జీవితం నుంచి వెళ్ళిపోయాడు. He will not come again. వాడు మరల రాడు. He will not come again second time. మరల రెండవసారి రాడు. He is utterly cut off. ఎందుకంటే వాడు బొత్తిగా నాశనం అయిపోయాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, the devil is a thief and he comes to destroy and kill and destroy it. మరి దొంగతనమును నాశనమును హత్యను చేయడానికి వస్తాడని But my రాయబడింది. Lord comes to give the life and the life in abundance. మరి మన ప్రభు అయితే ఆయన జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి వస్తాడు. Hallelujah. హల్లెలూయా. There is no evil in God. ఆయనలో ఏ చెడుతనము There is లేదు. no evil in God. ఏ చీకటి ఆయనలో లేదు. నా చీకటి ఈవిల్ నా ఏంటండి?
ఏ చెడుతనం ఆయనలో లేదు. Right, that's the right translation. There is no evil in God. ఆయనలో ఏ చెడుతనమును లేదు. అందరూ చెప్పండి, raise your hand and say there is no evil in God. ఆయనలో ఏ చెడుతనమును లేదు. Amen, hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He is the Lord of abundance. ఆయన సమృద్ధి He is కలిగిన the వాడు. Lord of blessing. ఆయన He is the ఆశీర్వాదముల Lord of కారణభూతుడు. healing. He is the Lord of healing. ఆయన స్వస్థపరిచే దేవుడు. He is the Lord of abundance. ఆయన సమృద్ధి He కలిగిన వాడు. never forsake you, never forget you. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. Those who cried upon to him, ఎవరైతే ఆయనకు the మొరపెడతారో Lord hears your voice. వారి యొక్క స్వరములు And ప్రభు he వింటాడు. delivered them. వారిని విడిపిస్తాడు. And once the Lord delivered, there is no second time. ఒక్కసారి వారు విడిపించబడ్డారంటే అది రెండవ మారు రాదు. Amen, hallelujah. హల్లెలూయా. People may so many things. ఒకవేళ ప్రజలు అనేకమైన మాటలు అనవచ్చు. చాలా మంది ఉన్నారండి, they will speak only the words of disbelief. మరి అవిశ్వాసపు మాటలు పలకడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. They will speak only disbelief. ఇంకా వారు మాట్లాడితే అవిశ్వాసమే. And don't listen to them. ఆ మాటలన్నీ మీరు వినకండి. Many things you listen here and you leave it. No, the same way you should do. మరి అనేక విషయాలు మనం ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వదిలేస్తాం కదా, ఇది కూడా అలాగే చేయండి. Next time don't pick their phones. నెక్స్ట్ టైం మరి వారు ఒక ఫోన్ చేస్తే మాట్లాడకండి. The people should be like this. మరి ప్రజలు ఈ విధముగా ఉండాలి. They bring good tidings. వారు సువర్తమానమును ప్రకటిస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Oh, the devil will not come again second time for you. అపవాది మరల రెండవ మారు నీ జీవితంలోనికి రాడు. Second time it will not come again. రెండవ మారు ఆ సమస్య నీకు రాదు. Isaiah 54:17 says, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం ఈ "No విధంగా weapon formed సెలవిస్తుంది. against you shall prosper, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. and every tongue which rises against you in judgment you shall condemn." మరి నీకు తీర్పు తీర్చడానికి వ్యతిరేకముగా లేసినటువంటి ప్రతి నాలుకను కూడా Read. నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. This is the heritage of servants of the Lord. ఇది దేవుని యొక్క సేవకులకు కలుగుచున్న స్వాస్థ్యము. Heritage na enti? స్వాస్థ్యం అంటే ఏమిటండి? Heritage, what is heritage? స్వాస్థ్యం అంటే ఏమిటి? ఏంటండి ఇంగ్లీష్ అర్థం కావట్లేదా? స్వాస్థ్యం ఏంటి? స్వాస్థ్యం అంటే ఏమిటండి? You buy some lands, warehouse. మరి ఒక ఇల్లు భూమి నీవు కొన్నప్పుడు, so for whom you are doing? For your sake? You will leave any time and go away. మరి అది ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసమా? ఎప్పుడో నువ్వు అది విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఎవరి కోసం అండి? ఎవరి కోసం ఈ పనులు చేస్తూ ఉన్నారు? ఎవరి కోసం? ఆల్ పీపుల్ ఆర్ బయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద చిల్డ్రన్ టు చిల్డ్రన్. వారి యొక్క పిల్లలు వారి పిల్లల కోసము. ఇట్స్ ఎ హెరిటేజ్. అది ఒక స్వాస్థ్యము. ఇట్ ఈస్ ఎ సొత్తు. సొత్తు రైట్ దనా? తెలుగు ఉందా? సొత్తు. తమిళలో కూడా సొత్తు నాది. సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ దట్ యు ఆర్ కీపింగ్ ఫర్ యువర్ generations. మరి నీ తరముల కొరకై వాటిని నీవు కొంటూ ఉన్నావు. That is heritage. మరి అది స్వాస్థ్యం అంటే. And the Lord says, ప్రభు అంటూ ఉన్నాడు, it's my heritage for the servants of God. ఇది ఆయన సేవకుల కొరకై ఇది స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు. No weapon formed against you shall prosper. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం అది వర్ధిల్లదు. Every tongue which rises against you in judgment you shall condemn it. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. How many of you raise your hand and say, no weapon formed against me shall prosper? నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. It will not work at all. అది పని చేయదు. Amen. పని చేయదని చెప్పండి అందరూ. ఆ ఆయుధము పని చేయదు. It will not work at all. అది పని చేయదు. It will not work at all. అది అసలే పని చేయదు. Because it is not because of your prayer and fasting. నీ ఉపవాసము నీ ప్రార్థనను బట్టి కాదు. It is a heritage of the servants of the Lord. ఇది దేవుని సేవకులకు ఆయన ఇచ్చిన స్వాస్థ్యము. Amen. Hallelujah. 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 The devil will not play any second time role in your life. మరి అపవాది రెండవ మారు నీ జీవితంలోనికి రాలేడు. Many Christians are having, even Christians are having this problem. మరి అనేక మంది క్రైస్తవులు ఈ సమస్య కలిగి ఉంటూ ఉన్నారు. And unless you give the place for devil, the devil will not come second time. మరి అపవాదికి నీవు చోటిస్తే తప్ప వాడు రెండవ మారు రాలేడు. So brother, is it possible to give place for devil? Yes, it is possible. ఒకవేళ నీవు అడగవచ్చు, సహోదరుడా రెండవ మారు మనం అపవాదికి చోటు ఇవ్వడం సాధ్యమవుతుందంటారంటే అవును. Ephesians 4th chapter verse 27 says, nor give place to the devil. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం ఈ విధంగా సెలవిస్తున్నది, అపవాదికి చోటు ఇయ్యకుడి. Don't give place to the devil. అపవాదికి చోటు ఇయ్యకుడి. How to give place to the devil? మరి ఎలా చోటిస్తాము మనం వాడికి? చెప్పండి సార్.
అపవాదికి మనం ఎలా చోటిస్తూ ఉన్నాము? Simple thing I tell you. Simple చిన్న thing. విషయం చెప్తాను. How you can give place to the devil. మరి అపవాదికి మనం ఎలా చోటిస్తున్నామో చిన్న విషయం It చెప్తాను. is only one word I can tell you. Disbelief. That's all. అవిశ్వాసము, ఆ ఒక్క మాటే. Disbelief. If anybody doesn't believe, the devil will come a second time. ఒకవేళ ఎవరైనా విశ్వసించలేకపోతే అపవాది రెండో మారు వస్తాడు. So what we should do? మనం ఏం చేయాలి? Once for all, get the devil, get rid of it. What you should do? ఒక్కసారిగా అపవాదిని వదిలించుకోవాలంటే మనం ఏం చేయాలి? We should trust upon the Lord. మన ప్రభువును నమ్మాలి. That is what Nahum said. The Lord knows those who trust on Him. అందుకనే నహూము అంటున్నాడు, ఆయన యందు ఎవరు నమ్మిక ఉంచుతున్నారో వారు ఆయనకు తెలుసని. Amen. Hallelujah. హల్లెలూయా. Devil can come in anybody's life. అపవాది ఎవరి జీవితంలో అయినా రావచ్చు. Even believers like it can come. విశ్వాసుల జీవితంలో కూడా వస్తాడు. Even he tried with Jesus Christ also. యేసు ప్రభుతో కూడా ప్రయత్నించాడు. He tried with Peter. పేతురుతో కూడా ప్రయత్నం He చేశాడు. tried with everybody. ప్రతి ఒక్కరిని ప్రయత్నించాడు. Okay, hallelujah. హల్లెలూయా. You can win him by the word of God and blood of Christ. అయితే క్రీస్తు రక్తముతోను ఆయన వాక్యముతోను నీవు వాడిని జయించవచ్చు. This word has been written 2500 years back. మరి 2500 సంవత్సరాల క్రితం ఇది రాయబడిన మాట. That's what the people say. It's a timeless psalm. మరి అందుకనే ప్రజలు అంటూ ఉంటారు ఈ కీర్తన సమయానికి అతీతమైనదని. And second one, రెండవదిగా చూసినట్లయితే and how that affliction will come. మరి శ్రమలు ఇంకా ఏ విధంగా వస్తాయి? The life of desert. మరి ఎడారి వంటి జీవితము. 4th word to 9th word it is. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. Psalm 107 4th word onwards. కీర్తనలు 107వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు చదువుదాం. Go home and read quietly this psalm. You will understand many more things from this psalm. మీరు ఇంటికి వెళ్ళి మౌనంగా ఉండి ఈ కీర్తన చదివినట్లయితే అనేకమైన విషయాలను మీరు గ్రహిస్తారు. 4th onwards. 4వ వచనం నుంచి చదువుకుందాం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏదియో వారికి దొరకకపోవును. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. A group of people are wandering in the desert. ఇక్కడ చూసినట్లయితే ఒక గుంపు జనాలు మరి అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. They were thirsty. వారికి దాహమైతే ఉంది. They are hungry. వారు ఆకలితో They ఉన్నారు. are looking for a place to get rest. కొంత విశ్రాంతి తీసుకోవడానికి వారు స్థలాన్ని They are వెతుక్కుంటున్నారు. looking for a place somebody gives water and the food for them. ఒకవేళ ఎవరైనా కొన్ని నీళ్లు ఇస్తారేమో, ఆహారం ఇస్తారేమో అని చూస్తూ ఉన్నారు. I don't know how many of you seen the desert in your life. I have seen in my life. మరి మీ జీవితంలో ఎంతమంది నిజంగా ఎడారిని చూశారో నాకు తెలియదు I కానీ have seen in Dubai. మరి దుబాయ్ ప్రాంతంలో అయ్యగారు చూడడం జరిగింది. And it's endless. అది చూస్తే ఇంకా దానికి You ముగింపే will ఉండదు. not see anything. ఏమీ కనబడదు కంటికి. Like a sea, it's endless. Sometimes the desert is endless. మరి సముద్రము వలెనే ఎడారి కూడా మరి ఒక ముగింపు You లేనట్టుగా will ఉంటుంది. not see anything in that place. మరి ఆ స్థలంలో చూస్తే ఏమీ కనబడదు. And my brothers, sisters, అయితే ప్రియ సహోదరుడా సహోదరి, a family is wandering here and there. ఇక్కడ ఒక కుటుంబము మరి ఆ ఎడారిలో తిరుగుతూ ఉంది. What they needed now, అయితే ఇప్పుడు వారికి ఏం అవసరం ఉందంటే water and food. కొన్ని నీళ్లు కావాలి, And కొంత they ఆహారం want a కావాలి, place to take rest. కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి They కొంచెం స్థలము. couldn't find it. కానీ వారు కనుగొనలేకపోతూ But ఉన్నారు. they cried unto the అయితే Lord. ప్రభువుకు వారు The మొరపెట్టారు. Lord heard their cry. ప్రభు వారి యొక్క మొరను And ఆలకించాడు. they shown a city for dwelling place. అయితే వారు నివసించడానికి ఆయన ఒక స్థలాన్ని చూపించాడు. And the food has been given unto them. ఇక్కడ వారికి ఆహారం ఇవ్వబడింది, Water has been given unto నీళ్లు them. కూడా ఇవ్వబడ్డాయి. Oh, that man would give thanks to the Lord for his goodness. అయితే దేవుని యొక్క మంచితనాన్ని బట్టి ఆ వ్యక్తి దేవునికి స్తుతులు And his చెల్లిస్తూ ఉన్నాడు. wonderful works to the children of men. మరి ఆయన మనుషుల పట్ల చేసిన గొప్ప కార్యములను The బట్టి Lord satisfies the longing souls and fills the hungry soul with goodness. మరి ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. Well, many Christians are like this now. మరి అనేక మంది క్రైస్తవులు కూడా ఈ విధంగా ఉంటున్నారు. This is the one that portrays the financial trouble in a life. మరి ఈ వాక్య భాగం చూసినట్లయితే మన జీవితంలో మనం వెళ్తున్న ఆర్థిక సమస్యలను The సూచిస్తుంది. desert life is a financial troubled life. మరి ఒక ఎడారి జీవితం అని అంటే ఆర్థికమైన సమస్యలు ఉన్నటువంటి జీవితము. ఎంతమందికి అర్థమైంది?
అర్థమవుతుందండి? Hallelujah. హల్లెలూయా. They couldn't get the help. వారికి ఎక్కడి నుంచి సహాయం దొరకట్లేదు. Some people are need of money. కొంతమందికి మరి డబ్బులు అవసరం ఉన్నాయి. Some people got debt. కొంతమందికి అప్పులు ఉన్నాయి. And they really don't know how to repay. మరి అది తిరిగి ఎలా చెల్లించాలో They నిజంగా struggle in their తెలియట్లేదు. life. They struggle in their life. వారి జీవితంలో ఎన్నో They సమస్యలు ఎదుర్కొంటూ they ఉన్నారు. lost the job. వారి ఉద్యోగం పోయింది. They don't know how to do it, get it again. మరలా ఎలా ఉద్యోగం There's so సంపాదించుకోవాలో many తెలియట్లేదు. problems even Christians are facing. మరి అనేక మంది క్రైస్తవులు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. But the Bible says అని దేవుని వాక్యం when సెలవిస్తూ they ఉన్నది, cried out to the Lord, వారు ఎప్పుడైతే యెహోవాకు మొరపెట్టారో the Lord answered their prayers. ప్రభు వారి ప్రార్థన ఆలకించి And He will జవాబిచ్చాడు. give a dwelling place for them. వారు నివసించడానికి ఒక స్థలాన్ని ఇచ్చాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Desert life, ఎడారి జీవితము, endless troubles, మరి ఇక సమస్యలకు ముగింపే లేదు. financial troubles. ఆర్థికపరమైన సమస్యలు. Some people may not face this problem. ఒకవేళ కొంతమంది ఈ సమస్యలు ఎదుర్కొనకపోవచ్చు. Some people may face it little, small scale. మరి కొంత మట్టుకు ఆ సమస్య ఎదుర్కొనవచ్చు కొందరు. Some people face it in a very bigger way. కానీ కొంతమంది మాత్రం దీన్ని చాలా అధికంగా అనుభవిస్తూ ఉంటారు. It's difficult, sometimes we pray for many people, so we have seen certain lives. It was difficult things. అయ్యగారు అనేకుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు గనక కొందరి జీవితాలు అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. Even we have undergone that kind of a life. మరి మేము కూడా దీని గుండా వెళ్ళాము. When we came to Hyderabad 23 years back, మరి అయ్యగారు ఒక 22 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చారు. it took a lot of money for us to come here. మరి ఇక్కడికి రావడానికి చాలా ఖర్చుతో కూడుకున్నది. So we couldn't get the money because then we pledged certain jewels and we got a small loans. మరి డబ్బులు దొరకలేదు గనక ఉన్నటువంటి బంగారము అవన్నీ అమ్మివేసి తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకున్నారు. And we have to retrieve that jewelries. మరి అవి వెనక్కి తీసుకోవాలంటే And we don't have the money. మరి ఆ డబ్బులు లేవు. So my wife written in a small paper all his details. మరి అమ్మగారు ఒక చిన్న కాగితంలో ఈ విషయాలన్నీ రాసుకున్నారు, ఈ And వివరాలు. written, Lord, who will pay for this? మరి అక్కడ రాయి, ప్రభువా దీనికి ఎవరు చెల్లిస్తారని. ఎవరు చెల్లిస్తారు? దీనికి డబ్బులు ఎవరు కడతారు? She intended wisely put, Lord, who will pay for you? You have to pay for it. మరి చాలా జ్ఞానంగా ప్రభువా ఎవరు కడతారు, నువ్వే కట్టాలన్నట్టుగా రాసింది. Who will pay for it, Lord? ప్రభువా ఎవరు కడతారు ప్రభువా ఈ డబ్బులన్నీ? He is a very kind God. ఆయన ఎంతో కరుణ కలిగిన దేవుడు. And the money that I am supposed to get it from previous company, మరి ఆ మునుపు పనిచేసిన కంపెనీ నుంచి రావాల్సినటువంటి డబ్బులు we thought that it will not come. అవి రావేమో అనుకున్నారు. So, but the Lord answered our prayers. కానీ ప్రభు ప్రార్థనకు జవాబిచ్చాడు. And the company has given all the money to me. మరి రావాల్సిన డబ్బులన్నీ కూడా వారు ఇచ్చేశారు. So that is what the Lord has given the money. అందుకనే ప్రభు ఇచ్చాడు ఆ Amen. డబ్బులు. Hallelujah. హల్లెలూయా. Lord, who will pay for it? ప్రభువా ఎవరు కడతారు ఈ డబ్బులు? The Lord said, I will pay for you. ప్రభు అన్నాడు నేను కడతానులే అని. Hallelujah. హల్లెలూయా. It is righteous way. ఇది సరి The అయినటువంటి Lord మార్గము. will not do magics. ఇదన్నీ మరి మ్యాజిక్లు చేయడం The కాదు. Lord will not do unrighteous way. మరి అవినీతి పనులు చేయడు ప్రభు. Amen. Hallelujah. హల్లెలూయా. He will do it in a righteous way. మరి నీతి మార్గంలోనే ఆయన చేస్తాడు. Amen. Anybody who does say, oh, I got it money through this, I have done some illegal business, I got it, that is not the Lord's way. మరి నేను అక్రమమైనటువంటి మార్గంలో నేను డబ్బులు సంపాదించాను అని అంటే అది ప్రభు మార్గము కాదు. అది ప్రభు మార్గం కాదు సార్. ప్రభు మార్గం అది The కాదండి. Lord will never give money in an unrighteous way. అవినీతి మార్గంలో ఎప్పుడు కూడా ప్రభు డబ్బులు ఇవ్వడు. The Lord will not give money in a magical way. మరి అది ఏదో మ్యాజిక్ చేసి ఆయన డబ్బులు ఇవ్వడు. Oh, money will appear. ఆ డబ్బులు ప్రత్యక్షమవుతాయి. Some people are having 6 crores debt. How the money will appear? Their purse will not take that much of money. మరి కొంతమందికి 6 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఎక్కడి నుంచి ప్రత్యక్షమవుతాయి ఆ డబ్బులు పర్సులో? Hallelujah. హల్లెలూయా. Unrighteous way the Lord will not give. మరి అవినీతి మార్గంలో ప్రభు ఇవ్వడు. But the Lord will give. కానీ ప్రభు ఇస్తాడు In a righteous way. నీతి మార్గములో. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Our problem is not a big problem. మరి ఆ సమస్య అంత గొప్ప సమస్య కాదు కానీ That time it was difficult, but it is not a big one. ఆ సమయంలో అది చాలా కష్టం అనిపించింది. But కానీ అంత పెద్దది కాదు. I have seen a family. అయితే నేను ఒక కుటుంబాన్ని చూశాను. They had a debt of 6 crores. వారికి 6 కోట్ల రూపాయల అప్పు ఉంది. How much? ఎంతండి? If they have 6 lakhs debt, we can do something for them. ఒకవేళ 6 లక్షల అప్పు ఉంటే ఎవరైనా ఏమైనా చేయొచ్చు.
We have never seen 6 crore money also. మరి 6 కోట్ల రూపాయలంటే కంటితో కూడా చూడలేదు ఎప్పుడు. Hallelujah. హల్లెలూయా. How we can, I don't know how they can repay. మరి వాళ్ళు ఎలా తిరిగి కడతారో అర్థం కాలేదు. They were not believing that day. మరి ఆ సమయంలో వారు విశ్వాసులు కారు. They asked us to come and pray for them. అయితే వారు వచ్చి ప్రార్థన చేయమని కోరారు. And we went and prayed. మరి అయ్యగారు వెళ్ళి After ప్రార్థించారు. they accepted Christ. ఆ తర్వాత వారు ప్రభువుని అంగీకరించారు. And they took baptism. బాప్తిస్మం తీసుకున్నారు. And they started believing the Lord. ఆ తర్వాత ప్రభువుని నమ్మడం ప్రారంభించారు. The problem it never has, I know it has not gone for some time. మరి ఆ సమస్య వెంటనే తొలగిపోలేదు. The people who were given the debt, they were chasing them for their life. మరి ఆ అప్పిచ్చిన వారు వారి ప్రాణం వెనుక పరిగెడుతూ They ఉన్నారు. were following them. వారిని వెంబడిస్తూ ఉన్నారు. 6 crore is not a easy money. మరి 6 కోట్ల రూపాయలంటే చిన్నది కాదండి. There is no sleep at all. వారికి నిద్రే లేదు. There is no earnings. మరి సంపాదన లేదు. So difficult time. ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితులు. But one thing I tell you, అయితే మీతో ఒక మాట చెప్తూ I have ఉన్నాను. seen their life. వారి జీవితాన్ని నేను చూశాను. They stood firmly on the Lord. ప్రభు పట్ల వారు నిలకడగా ఉన్నారు. Amen. Hallelujah. 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 హల్లెలూయా. 1 or 2 years gone. ఒక 2 సంవత్సరాలు గడిచిపోయాయి. And the men who given the debt, they called him. అయితే ఎవరైతే అప్పిచ్చారో వారు ఫోన్ చేశారు. I will forgive all the interest for you. మరి నీవు కట్టవలసిన వడ్డీ అంతా నేను మాఫీ చేస్తాను. Only give the money that I given for you. మరి నేను నీకు ఇచ్చిన డబ్బులు మాత్రం ఇవ్వు. So this man doesn't have that also. అయితే ఈయన దగ్గర అసలు కట్టడానికి కూడా డబ్బులు లేదు. Finally they agreed for it. అయితే తర్వాత ఒప్పుకున్నారు ఈ మాటకి. That's a great miracle the Lord has done it. అదే ప్రభువు చేసినటువంటి గొప్ప అద్భుతం. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And they started a small business. అయితే చిన్న వ్యాపారం ప్రారంభించారు. The Lord blessed that business. ప్రభు ఆ వ్యాపారాన్ని Amen. ఆశీర్వదించారు. Hallelujah. హల్లెలూయా. They started paying the money. మరలా డబ్బులు వారు కట్టడం Every ప్రారంభించారు. month they started paying the money. ప్రతి నెల డబ్బులు కట్టడం ప్రారంభించారు. Within 1 or 2 years, అయితే ఒక 2 they సంవత్సరాల్లో cleared all the debts. ఆ అప్పంతా తీర్చివేశారు. Amen. Hallelujah. హల్లెలూయా. That is the Lord's way. అదే ప్రభు మార్గము, Righteous way. నీతి మార్గము. నీతి మార్గములు చేశారండి. నీతి మార్గంలో ప్రభు అద్భుతం చేశాడు. Amen. Hallelujah. హల్లెలూయా. He will not do anything illegal. మరి ఏ అక్రమమైన మార్గములో ఆయన ఏది చేయడు. He will not do at all. అక్రమముగా ఆయన ఏది He చేయడు. will change the hearts of the people. ప్రజల హృదయాలను మారుస్తాడు. Now I know the family. ఆ కుటుంబం నాకు They తెలుసు. are serving the Lord. వారు ప్రభువును The సేవిస్తున్నారు. business the Lord has given, it is flourishing. వారికి ఇచ్చినటువంటి వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. That is what Lord. అదే మన ప్రభు. That is what Lord. అదే మన ప్రభు. They were roaming in the desert. They don't know what to do. వారు ఎడారిలో అటు ఇటు తిరుగుతున్నారు. ఏం చేయాలో తెలియదు. They don't have food also to eat. తినడానికి ఆహారం కూడా లేదు. Such a rich people. అంతటి ధనవంతులు. But the Lord heard their cry. కానీ ప్రభు వారి మొరను ఆలకించాడు. And the Lord made everything for them. ప్రభు వారి కొరకై సమస్తాన్ని కూడా ఏర్పాటు Everybody raise చేశాడు. your hand and say hallelujah. హల్లెలూయా. Whatever the debt you have, ఒకవేళ నీకు ఎంత అప్పు ఉన్నా, you may be having some financial troubles. ఒకవేళ ఆర్థికపరమైన సమస్యలు నీకు ఉండవచ్చు. The Bible says, దేవుని వాక్యం సెలవిస్తూ He ఉన్నది. satisfy the longing souls and fill the hungry soul with goodness. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచును, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి Amen. ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You cry to the Lord. ప్రభువుకు నీవు మొరపెట్టు. The Lord will show you a way. ప్రభు మార్గం The చూపిస్తాడు. Lord will show you a way. ప్రభు నీకు ఒక మార్గాన్ని It will be a చూపిస్తాడు. righteous way. నీతి మార్గం అది. It will be a righteous way of earning money. మరి అది డబ్బులు సంపాదించడానికి సరియైన మార్గముగా చూపిస్తాడు. Amen. Hallelujah. హల్లెలూయా. He will not show illegal way. మరి అక్రమమైన మార్గాలు ఆయన He will చూపించాడు. never show that. ఎప్పుడు కూడా అలా He ఆయన will not do చూపించాడు. the magic. If money is appearing in your purse, that's not all. God never do all these things. మరి ఎప్పుడు ప్రభు మరి డబ్బులు ప్రత్యక్షం అవుతాయని చెప్పి మ్యాజిక్ చేయడు. He will not do all these things. అలాంటి పనులు ఆయన చేయడు. That devil will does it. అపవాది చేస్తాడు. And no, Lord never do all this. ప్రభు ఎప్పుడు కూడా అలాంటి పనులు Lord చేయడు. will do everything righteous way. నీతి మార్గంలోనే ఆయన సమస్తము Oh my చేస్తాడు. brothers, sisters, నా ప్రియ సహోదరుడా, I don't know సహోదరి, all these things. ఇవన్నీ విషయాలు నాకు తెలియదు. Anyone who struggles with this financial trouble. ఎవరైనా ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లయితే 2500 years back this psalm is written. ఈ కీర్తన 2500 సంవత్సరాల క్రితం రాయబడింది. Go back and you cry unto the 6th word. 6వ వచనంలోనికి మనం వెళ్దాం. Yeah, 6th word. They cried out to the Lord. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి.
And the Lord delivered them out of their distress. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఎంతమంది నమ్ముతారండి? ఈ హల్లెలూయా. మాట నమ్ముతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. You today you cry out. ఈ రోజు నీవు ప్రభువుకు మొరపెట్టు. The Lord will clean all your debt in a time frame. ప్రభువు నీకున్నటువంటి అప్పులన్నీ కూడా ఒక సమయంలోపు తీర్చివేస్తాడు. Amen. Hallelujah. హల్లెలూయా. And again he is telling you, మరలా చెబుతూ ఉన్నాడు ప్రభు, no, you will not take the debt again. మరలా నీవు అప్పు తీసుకోవు. Correct dana? తీసుకోనా? టేకింగ్. Correct. You will not take it again. మరలా నీవు అప్పు తీసుకునే పరిస్థితి రాదు. Amen. That's a nice way. Now I understand your Telugu. You will not take it again. మరలా అప్పు తీసుకునే స్థితి నీకు రాదు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That you will not take it again. మరలా అప్పు తీసుకునే స్థితిలోనికి నీవు రావు. Hallelujah. హల్లెలూయా. What a wonderful God we worship. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ And ఉన్నాం. God will make you to give, not to take. అప్పు ఇచ్చేవానిగా ప్రభు నిన్ను ఉంచుతాడు. And he will not make you to be taking money again. మరలా అప్పు తీసుకునే స్థితిలోనికి నీవు వెళ్ళవు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many are using credit card. చాలా మంది క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉన్నారు. And break the credit card and throw it away. దాన్ని విరిచి పక్కన పాడేయండి. And trust the Lord. ప్రభువును నమ్మండి. Trust the Lord. ప్రభువును నమ్మండి. He will make it for you. ఆయన తప్పనిసరిగా నీ కోసం చేస్తాడు. Same thing he told us long back. అనేక సంవత్సరాల క్రితం అదే మాట ప్రభు సెలవిచ్చాడు మాకు. And until I use the credit card I have problems. క్రెడిట్ కార్డు వాడినన్ని రోజులు సమస్యలు ఉన్నాయి. Me and my wife prayed. అయ్యగారు అమ్మగారు ప్రార్థించారు. And the Lord said, break the credit card and throw it away. ప్రభు అన్నాడు దాన్ని విరిచి పక్కన పాడే అన్నాడు. So we took a scissors and cut it off everything. మరి ఒక కత్తెర తీసుకొని దాన్ని కట్ చేసి పడేశారు. And that day after that there is absolutely no setback in our life. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That's the kind of a God we worship. అటువంటి దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, financial trouble may come as affliction in anybody's life. ఎవరి జీవితంలో అయినా ఆర్థిక సమస్యలు ఒక శ్రమలాగా రావచ్చు. When you cried out to the Lord, కానీ ప్రభువుకు నీవు మొరపెడితే the Lord will answer your prayer. ప్రభువు నీకు జవాబిస్తాడు. ఎంతమంది నమ్ముతారండి? ఎంతమంది మాటలు నమ్ముతూ ఉన్నారు? Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Third one, మూడవదిగా చూసినట్లయితే the life of captivity. చెరసాలలో బంధింపబడినటువంటి జీవితము. And 10th word to 16th word. 10వ వచనం నుంచి 16వ వచనం వరకు చూద్దాం. 10th word to 16th word. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరుగగొట్టి ఉన్నాడు. So this is the life of prison, captivity. మరి బంధింపబడినటువంటి జీవితం ఇది. I have seen in non-believers as well as believers' life. ఇది విశ్వాసులలోను అవిశ్వాసుల జీవితంలో కూడా నేను చూశాను. And many times unbelievers' life, non-believers' life it happens. మరి అనేక సార్లు అవిశ్వాసుల జీవితంలో ఇది జరుగుతూ ఉంది. It is very difficult to deliver them. మరి విడిపించడం అనేది చాలా కష్టం. Because the devil chained them and put them in the prison, in the dark prison. మరి అపవాది వారి చేతులను కాళ్ళను సంకెళ్లతో బంధించి చీకటి చెరసాలలో వేస్తాడు. Unless the Lord breaks the chain, they cannot be delivered. మరి ప్రభువు ఆ సంకెళ్లను తెంచివేస్తేనే తప్ప వారు విడుదల పొందలేరు. One doctor and very famous cardiologist from Maharashtra. మరి మహారాష్ట్రలో నుంచి మరి ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక కార్డియాలజిస్ట్ వైద్యుడు. Today I will take 10 more minutes. Please bear with me today. మరి ఒక 10 నిమిషాలు ఎక్కువ సమయాన్ని తీసుకుంటాను, దయచేసి సహకరించండి. And he is a famous cardiologist. మరి ఆయన చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వైద్యుడు. His wife is a gynecologist doctor. మరి తన భార్య కూడా మరి ఒక గైనకాలజిస్ట్. Both had good practice. వారికి చాలా అనుభవం ఉంది. No practice. Yeah, they have good hospital. మరి వారు ఒక మంచి హాస్పిటల్ ఉంది వారికి. And they are really rich people. ఎంతో ధనవంతులు.
having big houses and all the properties and nursing homes and everything they had it. మరి వారికి కావాల్సినటువంటి ఆ క్లినిక్స్ కానివ్వండి, మంచి మంచి ఇల్లులు, ఆస్తులు అన్నీ ఉన్నాయి. And they put some puja, special puja, they invited some Guruji. మరి వారు ఒక పూజను ఏర్పాటు చేసి వారు ఒక పూజారిని పిలిచారు. And all going nicely. మరి అన్ని బాగా జరుగుతున్నాయి. His name is Dr. Ram. ఆయన పేరు డాక్టర్ రామ్. And finally some problem happened between both of them. అయితే వారి ఇద్దరి మధ్యలో చివరిగా ఏదో సమస్య వచ్చింది. And that Guruji cursed him. అయితే మరి ఆ పూజారి ఆయనను శపించాడు. Sarvam nasam po. సర్వనాశనం అయిపోతావన్నాడు. And exactly happened to his life. మరి ఆయన జీవితంలో అదే విధంగా జరిగింది. He gets a heart pain. ఆయనకి గుండె నొప్పి రావడం ప్రారంభమైంది. He rolls when the heart pain comes. ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు నేల మీద దొర్లుతూ ఉంటాడు. His wife also got into some troubles. మరి తన భార్యకు కూడా ఏదో సమస్య They వచ్చింది. could not go to hospital. హాస్పిటల్ కి వారు వెళ్ళలేరు. So the hospital business gone. కాబట్టి మరి హాస్పిటల్ అది కూడా పోయింది, ఆ వ్యాపారం And కూడా. they sold out everything. వారికి ఉన్నదంతా అమ్మి వేశారు. Cars sold out. వారికి ఉన్న వాహనాలు అమ్మి House sold వేశారు. out. ఇల్లు అమ్మి వేశారు. Property sold out. ఆస్తులన్నీ అమ్మేశారు. Exactly what that man said, they are standing in the street. ఆ వ్యక్తి చెప్పినట్లుగానే వారు వీధిలో They నిల్చున్నారు. moved to a village. వారు ఒక చిన్న గ్రామానికి వెళ్ళారు. They hired a house and they were staying there. మరి అక్కడ ఒక చిన్న ఇల్లు తీసుకొని దాంట్లో ఉంటూ ఉన్నారు. Somehow they heard about me and they they come to Hyderabad for a prayer with us. మరి ఎలానో తెలియదు కానీ వారు అయ్యగారి గురించి విని మరి ప్రార్థన కొరకై హైదరాబాద్ ప్రాంతానికి వచ్చారు. And one evening they came to Hyderabad. మరి ఒక సాయంత్రము వారు హైదరాబాద్కు వచ్చారు. They were staying in a lady who was invited them to come here. మరి వారు ఏ స్త్రీ అయితే వారిని ఇక్కడికి ఆహ్వానించిందో వారి ఇంట్లో ఉంటున్నారు. And that night the devil started giving the pain. మరి ఆ రాత్రి కూడా అపవాది మరలా తిరిగా నొప్పి కలుగజేస్తూ ఉంది. The sister called us. అయితే ఆ సహోదరి కాల్ చేసింది. And I said to put the phone on his ears. మరి ఫోన్ తన చెవుల దగ్గర పెట్టమని చెప్పాడు అయ్యగారు. I called him, Dr. Ram, how are you? మరి డాక్టర్ రామ్ గారు ఎలా ఉన్నారని అడిగాను. And the devil started speaking to me, "Ne Satan bol raha hai." మరి ఆ అపవాది మాట్లాడడం ప్రారంభించింది, నేను సాతానుని మాట్లాడుతూ ఉన్నానని. I myself, my God, and I prayed. He became calm after some time. మరి అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొంతసేపటికైనా మౌనంగా ఉన్నారు. Early morning that lady brought both of them to us. మరి మరుసటి దినము వేకువనే మరి ఇంటికి తీసుకొని వచ్చింది. And I started praying, both were rolling in the floor. మరి అయ్యగారు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో వారిద్దరు కూడా నేల మీద దొర్లుతూ ఉన్నారు. I have, by the grace of God, I have casted out thousands of devil in my life. మరి దేవుని యొక్క కృపను బట్టి నా జీవితంలో నేను వేలాది దురాత్మలను పారద్రోలాను. I don't know how many thousand I have done many things. మరి ఎన్ని వేల దురాత్మలు పారద్రోలానో కానీ చేశాను. But this was new for me. కానీ ఇది కొంచెం కొత్తగా ఉంది. They were rolling in front of me. వారు మరి అయ్యగారి ఎదుట నేల మీద దొర్లుతూ ఉన్నారు. So afraid to touch them. మరి వారిని ముట్టాలంటే భయం అవుతోంది. He should not die. ఎందుకంటే మరణించొద్దు. He is saying pain. He is crying. ఆయనలో మరి భరించలేనంత నొప్పి ఉన్నది. So I know a church, of course, we know, and we took both of them to the church. We started praying at the church. మరి అయ్యగారికి తెలిసినటువంటి ఒక సంఘంలోనికి మరి వారిని తీసుకొని వెళ్ళి వారి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించారు. There was a wonderful mother, a servant of God. She is no more at the moment. We all, me and her, both started praying for that family. మరి అక్కడ ఒక దేవుని సేవకురాలు అయినటువంటి ఒక తల్లిగారు ఉండేవారు, ఇప్పుడు లేరు. అయితే అయ్యగారు ఆ తల్లిగారు కలిసి ప్రార్థించడం ప్రారంభించారు. We prayed for many hours. అనేకమైన గంటలు ప్రార్థించారు. Finally the Lord has rebuked the devil and given the conscience for him. మరి వెంటనే ఆ ప్రభువు వారిలో ఉన్నటువంటి దురాత్మను తొలగించి వారికి స్పృహను కలుగజేశాడు. So I spoke to him about the salvation. అయితే రక్షణను గురించి ఆయనకు చెప్పడం జరిగింది. And both started speaking to me in a beautiful English. మరి అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ లో వారు మాట్లాడడం They ప్రారంభించారు. agreed, they accepted the Lord. వారు ఒప్పుకున్నారు, యేసయ్యను They got the అంగీకరించారు. salvation. వారు రక్షణను పొందుకున్నారు. So then me and an auntie again we prayed and the devil left them. మరి అయ్యగారు ఆ తల్లిగారు మరలా ప్రార్థించడం ప్రారంభించారు. అప్పుడు దురాత్మ వారిని విడిచి పారిపోయింది. Amen, hallelujah. హల్లెలూయా. Many years they struggled. అనేక సంవత్సరాల వారు ఎంతో శ్రమను అనుభవించారు. Bound in the chain. మరి సంకెళ్ళ చేత బంధించబడ్డారు. Lord broken the chain. అయితే ప్రభు వారి సంకెళ్ళను విడిపించాడు. Amen, hallelujah. హల్లెలూయా. And they called, once they reach their places, they are happy, they are very good. మరి వారి యొక్క స్థలాన్ని చేరుకున్న తర్వాత కాల్ చేసి చెప్పారు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. And my brothers, sisters, అయితే నా ప్రియ సహోదరుడా సహోదరి, this I seen in a non-believer's place. అయితే ఇదే మరి అవిశ్వాసుల జీవితంలో చూడడం జరిగింది. I seen in believers' place also. అయితే విశ్వాసుల జీవితంలో కూడా జరుగుతూ ఉంది. In another city, town in Telangana, I was invited
to come and pray for a little girl who is struggling in their sickness. మరి ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక చిన్న పాప గురించి ప్రార్థన చేయమని తెలంగాణ రాష్ట్రంలోనే వేరొక పట్టణంలో ప్రార్థనకు ఆహ్వానించారు. They are Christians. వారు క్రైస్తవులు. And I got into the house. మరి అయ్యగారు ఆ ఇంటిలోనికి వెళ్ళారు. And I sat down and it was completely dark everywhere. మరి ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు మొత్తం చీకటిగా ఉంది. I could see the devil's presence. మరి అక్కడ అపవాది ఉన్నట్లుగా తెలుస్తోంది. And they brought the baby to me. మరి ఆ పాపను తీసుకొని వచ్చారు అయ్యగారి యొద్దకి. And I was about to pray. The Lord said, "Leave this place." మరి అయ్యగారు ప్రార్థన ప్రారంభించడానికి ముందే ప్రభు అంటూ ఉన్నాడు, ఈ స్థలాన్ని విడిచి వెళ్ళు. Leave this place. ఈ స్థలంలో నుంచి బయటికి వెళ్ళు. I stood up. వెంటనే అయ్యగారు లేచి నిలబడ్డారు. I just prayed for the girl and I given unto them. మరి ప్రార్థన చేసి ఆ పాపను అప్పచెప్పారు. I looked at a corner. నేను ఆ ఇంటిలోనే ఒక మూలకు చూశాను. And there was a small little girl was standing in that place. అక్కడ ఒక చిన్న పాప నిల్చొని ఉన్నది. Oh my God! Even now I am, the girl was very angry and looking at me. అక్కడ ఆ మూలకు నిల్చున్నటువంటి ఆ పాప ఎంతో కోపంతో చూస్తోంది. I really don't know what to tell them. వారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. And the Lord said that girl was murdered by this woman. మరి ఈ స్త్రీ చేత ఆ పాప చంపబడిందని ప్రభు చెప్పాడు. And they're all Christians. వారందరూ క్రైస్తవులు. And I came out of the house. ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసాను. The little daughter's father came behind me. అయితే ఆ చిన్న పాప యొక్క తండ్రి గారు బయటికి వచ్చారు అయ్యగారితో పాటు. Uncle, tell me something, uncle. అంకుల్ గారు ఏదైనా చెప్పండి. And I turned. నేను తిరిగి చూశాను. Leave this place within 2 hours. Your daughter will not live for 1 day. మరి ఈ 2 గంటల్లో ఈ ఇంటిని ఖాళీ చేసి నువ్వు వెళ్ళిపో, లేకపోతే నీ కుమార్తె ఇంకా ఈ రోజు బ్రతకదు. And leave immediately, then she can alive. వెంటనే నీ ఇంటిని విడిచిపెట్టినట్లయితే నీ పాప బ్రతుకుతుంది. I know that boy. మరి ఆ వ్యక్తి నాకు తెలుసు. And he listened to me. వెంటనే నా మాట విన్నాడు. And he went back. తిరిగి వెళ్ళి and all the brothers came, what is the problem in that place? అక్కడ ఉన్నటువంటి వారందరూ సహోదరులందరూ వచ్చి ఏంటి అక్కడ ఉన్న సమస్య ఏంటి అని. A girl was murdered in that place. అక్కడ ఒక చిన్న పాప మర్డర్ చేయబడింది. And finally they are coming and tell me, you are right, brother. అయితే అప్పుడు వారు ఒప్పుకుంటూ ఉన్నారు, నువ్వు చెప్పింది నిజమే సహోదరుడా. And that one lady a relative lady, for her illicit relationship, she killed the baby of her own. అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ తన అక్రమ సంబంధాన్ని బట్టి ఆ చిన్న పాపను చంపివేసింది. The Lord revealed. ప్రభువు దాన్ని బయలుపరిచాడు. And I said, get out of this place. అయితే ఆ ఇంటి నుంచి విడిచి వెళ్ళమని చెప్పాను. Get out of this place. ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోండి. The boy was shrewd. He went and took his wife and daughter and went out of the place immediately. మరి ఈ మాట చెప్పిన వెంటనే ఆ వ్యక్తి ఆ పాప యొక్క తండ్రి వెంటనే వెళ్ళి ఆ సామాన్లను తీసుకొని బయటకు వచ్చేసాడు. The little girl survived. ఆ చిన్న పాప బ్రతికింది. Amen, hallelujah. హల్లెలూయా. After 1 month they invited me for their birthday. మరి కొద్ది రోజుల తర్వాత ఆ చిన్న పాప పుట్టినరోజుకి అయ్యగారిని పిలిచారు. She was all right. మరి సంపూర్ణంగా that time I really prayed for her. ఆ రోజు నిజంగా పాప కోసం ప్రార్థించాను. Amen, hallelujah. హల్లెలూయా. Why I am telling you, my brothers, sisters? ఇవన్నీ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను సహోదరుడా సహోదరి? సంఖ్యలు. When people does something against the Lord, the devil will chain them. ఎప్పుడైతే ప్రభువుకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తారో అపవాది వెంటనే వారిని బంధిస్తాడు. Captivity. మరి చెరసాలలో వేస్తాడు. And only the Lord can break that chain. కేవలం ప్రభువు మాత్రమే ఆ సంఖ్యలు తెంచివేయగలడు. Go back. Yeah. Go back still. The Lord broke their chains in pieces. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుంచి వారిని రప్పించాడు. The Lord brought them out of the darkness and the shadow of death and broke their chains in pieces. ప్రభువు వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. The captivity can be released only by the Lord. ఇటువంటి చెరసాలలో నుంచి ప్రభు మాత్రమే విడిపించగలడు. We can only pray and the Lord alone can break the chains. మరి మనం కేవలము ప్రార్థించగలము, అయితే ప్రభువే వారిని విడిపిస్తాడు. So now anybody people like this, we have to pray, Lord, break their chains. ఒకవేళ ఇటువంటి వారు ఎవరైనా మీకు తెలిసినట్లయితే ప్రభువా వారి సంఖ్యలను తెంచివేయండి అని ప్రార్థించాలి. Break their chains. ప్రభువా వారి సంఖ్యలను తెంచండి. Amen, hallelujah. హల్లెలూయా. Break their chains, Lord. వారి యొక్క సంఖ్యలను తెంచివేయండి ప్రభువా. Bring them out of the darkness and shadow of death. అయ్యా వారిని చీకటిలో నుంచి మరణాంధకారం నుంచి బయటికి తీసుకొని రండి. When you cry to the Lord, నీవు ఎప్పుడైతే ప్రభువుకు మొరపెడతావో the Lord will do it. ప్రభు తప్పనిసరిగా చేస్తాడు. Amen, hallelujah. హల్లెలూయా. And second time the devil will not come again. రెండవసారి అపవాది మరలా రాలేడు. Amen, hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. 2500 years back the man written like this. మరి 2500 సంవత్సరాల క్రితము వ్యక్తి రాసినటువంటి కీర్తన ఇది. Hallelujah. హల్లెలూయా. Fourth one.
నాలుగవదిగా చూసినట్లయితే sickness, రోగము sickness, రోగము life of sickness. మరియు వ్యాధులతో నిండిన జీవితము 17 to 22. 17 నుంచి 22 వచనాలు. Ah. బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. Ah. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. Not every disease comes through devil. మరి ప్రతి వ్యాధి కూడా అపవాది నుంచి రాదు. Not every disease comes because the people sinned against God. మరి ప్రతి రోగము కూడా వారేదో పాపం చేసినందును బట్టి రాదు. And when the Lord, people asked the Lord, why this man born like a blind? The Lord said to bring glory to God. మరి కొంతమంది ప్రభు ఎందుకు ఈయన గుడ్డివాడిగా పుట్టాడు అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభుకు మహిమను తీసుకొని రావడానికి అని చెప్పాడు. Whether his sins are his parents' sins, no, the Lord said no. He born like that because he is going to bring the glory to God. మరి ఈయన తప్పు చేశాడా లేకపోతే ఈయన తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగినప్పుడు అందుకోసం కాదు, దేవుని నామ మహిమ కొరకు ఆయన ఆ విధంగా పుట్టాడని చెప్తున్నారు. Many of the believers' sickness will bring glory to God. కాబట్టి విశ్వాసులకు వచ్చినటువంటి ఏ రోగమైనా కూడా అది దేవునికి మహిమను తీసుకొని వస్తుంది. Hallelujah. హల్లెలూయా. That sometimes the seasonal issues will come. వాతావరణాన్ని బట్టి కొన్ని సార్లు వస్తూ ఉంటాయి. Pandemics are coming. మరి మహమ్మారుల వలన కొన్ని రోగాలు వస్తూ ఉన్నాయి. Even there are that disease will come through the sins also. మరి అయితే పాపము చేయుటను బట్టి కూడా రోగములు వస్తాయి. So anyway, whichever it means, ఒకవేళ అది ఏ మార్గంలో వచ్చినా, the Lord, when they cry upon the Lord, వారు ఎప్పుడైతే మరి ప్రభువుకు మొరపెడతారో, the Lord will hear their prayer and deliver them from their trouble. మరి ప్రభు వారి ప్రార్థన ఆలకించి వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడిపిస్తాడు. And save them out of their distresses. వారికి ఉన్నటువంటి ఆ రోగముల నుంచి విడిపిస్తాడు. The Lord sent his word and healed them. ప్రభు తన వాక్కును పంపి స్వస్థపరచనుంది. Deliver them from the distractions. వారు నాశనము కాకుండా ప్రభు విడిపించాడు. Amen. Hallelujah. హల్లెలూయా. How many of you can say, I've been healed by the Lord many times in my life? నా జీవితంలో ప్రభు అనేక మార్లు నన్ను స్వస్థపరిచాడు అన్న వారు ఎంతమంది? Hallelujah. హల్లెలూయా. But today the Lord wanted to tell you, అయితే ఈ రోజు ప్రభు మీతో చెప్పాలనుకుంటున్నటువంటి get rid మాట, of your fear. నీ భయంలో నుంచి బయటికి రా. Second time it will not come. రెండవ మారిక నీకు రాదు. Amen. Hallelujah. హల్లెలూయా. Get rid of your fear. కాబట్టి నీ భయంలో నుంచి బయటికి రా. Second time it will not come. రెండవ మారు అది నిన్ను తాకదు. This is a exact word the Lord spoke to my wife in 2016 again. మరి 2016వ సంవత్సరంలో అమ్మగారితో మరలా ప్రభు చెప్పినటువంటి మాట ఇది. Don't fear my daughter. నీవు భయపడవద్దు కుమార్తె. It will not come again. రెండవ మారు అది నీకు రాదు. And Exodus 14:13 says, you will not see the Egyptians again. మరి నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం సెలవిస్తూ ఉన్నది, ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. Any time you will not see them again. ఇక మరలా నీవు ఐగుప్తీయులను చూడవు. ఎంతమంది నమ్ముతారండి? We will not see the Egyptians again. ఐగుప్తీయులను మనం మరలా చూడము. We will not see the devil again. అపవాదిని మనం మరలా We will చూడము. not see the distress again. మరలా ఇబ్బందులను మనం We will చూడము. not see the disease again. మరలా రోగమును మనం Amen. చూడము. Hallelujah. హల్లెలూయా. Once my Lord delivered, he is delivered. ఒకసారి ప్రభు నన్ను స్వస్థపరిచాడంటే స్వస్థపరిచాడంతే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The last one. చివరిగా చూసినట్లయితే, Bear with me for another 5 minutes. ఒక 5 నిమిషాలు మీరు సహకరించండి. 23 to 32. 23 నుంచి 32 వచనాలు చదువుదాం. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచునుండిరి. శ్రమచేత వారి ప్రాణము కృంగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచకాయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవి. వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.
ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములో వారు ఆయనను గణపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. Amen. Hallelujah. హల్లెలూయా. This is a life of calamity. మరి ఇటువంటి గొప్ప సమస్యలకు శ్రమలకు గురైనటువంటి జీవితము. The people are traveling in a ship, in a ship in a sea. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు సముద్రములో ఓడలో ప్రయాణిస్తూ ఉన్నారు. Everything is going smoothly. మరి అన్ని కూడా మరి సజావుగానే సాగుతూ ఉన్నాయి. Suddenly a tufan came. అకస్మాత్తుగా ఒక తుఫాన్, గొప్ప తుఫాన్ వచ్చింది. And the waves came. మరి అలలు రేగుతూ ఉన్నాయి. And the ship was tossed here and there. మరి ఆ ఓడ ఇటు అటు కొట్టబడుతోంది అలల చేత. Like a drunken man, that the ship was tossed here and there. మరి ఒక త్రాగుబోతు వలె ఆ ఓడ అటు ఇటు కొట్టబడుతోంది. That kind of a trouble. అంత గొప్ప సమస్య వచ్చింది. They cried unto the Lord. వారు మరి ప్రభువుకు మొరపెట్టారు. The Lord listened to their cry. ప్రభు వారి మొరను ఆలకించి answered their prayers. వారి ప్రార్థనకు జవాబిచ్చాడు. Made the sea calm. మరి ఆ సముద్రం అంతా కూడా మరి శాంతముగా ఉండింది. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Take the life of pandemic. మరి ఈ మహమ్మారి వలన చూడండి ఒకసారి. Suddenly it came. అకస్మాత్తుగా వచ్చింది. Suddenly the sickness came. అకస్మాత్తుగా ఈ రోగం వచ్చింది. Suddenly the problem came. అకస్మాత్తుగా ఈ సమస్య The వచ్చింది. life was smooth. మరి జీవితం అంతా బాగా సాగుతూ ఉంది. Suddenly the new waves came. మరి అకస్మాత్తుగా మరి మరల ప్రారంభమవుతుంది. Oh, many lives were struggling. మరి అనేక మంది వారి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. 2500 years back, the man of God written. మరి 2500 సంవత్సరాల క్రితము దైవజనుడు రాసినటువంటి ఈ మాటలు. My dear children of God, it can come in your life also. కాబట్టి దేవుని పిల్లలారా, మీ జీవితంలో కూడా ఇటువంటి సమస్య రావచ్చు. But you cry unto the Lord. కానీ నీవు ప్రభువుకు మొరపెడితే And the Lord will answer your prayer. ప్రభు తప్పనిసరిగా నీ ప్రార్థనకు Amen. జవాబిస్తాడు. Hallelujah. హల్లెలూయా. The roaring sea. మరి ఒకవేళ సముద్రం The గర్జించవచ్చు, tossing waves. అలలు రేగవచ్చు, Everything will become calm. అవన్నీ కూడా శాంతముగా చేయబడతాయి. Amen. Hallelujah. హల్లెలూయా. What they will do? మరి వారు ఏం They చేస్తారు? will exalt the Lord. దేవుని నామాన్ని They will గణపరుస్తారు. exalt the Lord in the assembly of God. మరి దేవుని యొక్క సన్నిధిలో వారిని They గణపరుస్తూ praise ఉంటారు. him in the company of the elders. మరి పెద్దలతో కలిసి వారు ప్రభువును మహిమపరుస్తారు. Unexpected things may happen in the lives. మరి మన జీవితంలో ఊహించని పరిణామాలు రావచ్చు. And when they cry upon the Lord, అయితే వారు ఎప్పుడైతే ప్రభువుకు మొరపెడుతున్నారో the Lord will answer their prayer. ప్రభువు వారి ప్రార్థనలకు జవాబిస్తూ ఉన్నాడు. The Lord will answer their prayer. ప్రభు వారి ప్రార్థనలకు జవాబిస్తూ ఉన్నాడు. These kind of 5 afflictions may come in even believers' life. కాబట్టి విశ్వాసుల జీవితంలో కూడా ఇటువంటి 5 రకముల శ్రమలు రావచ్చు. But when they cry upon the Lord, కానీ ఎప్పుడైతే ప్రభువుకు మొరపెడతారో the Lord will answer their prayers. ప్రభు తప్పనిసరిగా వారి ప్రార్థనకు He will జవాబిస్తాడు. deliver them. వారిని విడిపిస్తాడు. That's what Peter said. It is a little while. It is a trial for little while. మరి అందును బట్టే పేతురు అంటూ ఉన్నాడు, కొద్ది కాలం ఈ శ్రమ ఉంటుంది. First Peter, first chapter, మొదటి పేతురు మొదటి అధ్యాయము 6th word onwards. 6వ వచనం నుంచి చూద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెము కాలము. Everybody say కొంచె కాలం. అందరం ఈ మాట చెబుదాము. కొంచెము కాలము. చెప్పండి. కొంచె కాలం. కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. All these things will come for కొంచె కాలం to test your faith, and that will bring praise, honor, glory to the Lord when he was revealed. మరి ఇవన్నీ సమస్యలు కూడా కొంచెం కాలము నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి. అయితే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అవి నీకు మహిమను ఘనతను తీసుకురావడానికి కారణమవుతాయి. The Lord will not test anyone more than capacity. వారికి ఉన్నటువంటి సామర్థ్యం కంటే ఎవరిని కూడా ప్రభు The పరీక్షించడు. Lord will not allow this more than your capacity. మరి నీ సామర్థ్యం కంటే ఎక్కువగా ప్రభువు నిన్ను పరీక్షించడు. The Lord knows that you can endure this testing. మరి ఈ
పరీక్ష గుండా నీవు వెళ్ళగలవు అని ప్రభు నమ్ముతూ The ఉన్నాడు. Lord knows you can endure these trials. మరి ఈ శ్రమల గుండా నీవు వెళ్ళగలవు అని ప్రభువుకు తెలుసు. He knows it. ఆయనకు తెలుసు. He knows it. ఆయనకు తెలుసు. And that's what he allowed it. అందుకనే ఆయన అనుమతించాడు. It is a small time. అది కొంచెం కాలము. When everything is gone. అవన్నీ గడిచిపోయిన When తర్వాత the Lord answered your prayer. ప్రభు నీ ప్రార్థనకు When the Lord జవాబిస్తాడు. delivered you. ప్రభు నిన్ను విడిపిస్తాడు. It will bring praise, honor, glory to the Lord. అవన్నీ కూడా దేవునికి మహిమను ఘనతను తీసుకొని Amen. వస్తాయి. Hallelujah. Hallelujah. Through your life the Lord will be glorified. మన జీవితం ద్వారా ప్రభు మహిమపరచబడతాడు. Oh, your faith is being tested through the trial. మరి నీ విశ్వాసము శ్రమల ద్వారా The పరీక్షింపబడుతుంది. way the gold is tested in the foundry, your faith is tested. మరి సువర్ణము అగ్ని చేత పరీక్షించబడినట్లుగా అంతకంటే గొప్పదైన నీ విశ్వాసము పరీక్షింపబడుతుంది. And once you endure the కొంచెకాలం, మరి ఆ కొంచెము కాలము నీవు దానిని సహించినట్లయితే the Lord will bring glory, honor, praise to the Lord. అది దేవునికి మహిమ ఘనతలను తీసుకొని How many of you వస్తుంది. believe today this? ఎంతమంది మాట నమ్ముతూ Amen. ఉన్నారు? ఈరోజు? Hallelujah. 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 Oh, your sorrow will be turned into joy. నీ దుఃఖము సంతోషముగా Oh, మార్చబడుతుంది. this is what the Lord says. ఇదే ప్రభు అంటూ ఉన్నాడు. Endure for some time. కొంతకాలము దీనిని సహించు. Endure for some time. కొంతకాలము దీనిని The Lord భరించు. is going to work in your life. ప్రభు నీ జీవితంలో The కార్యము Lord will చేస్తాడు. break the chains. ప్రభు సంఖ్యలను The Lord is going తెచ్చివేస్తాడు. to deliver. ప్రభు నిన్ను విడిపిస్తాడు. Oh, it will bring honor, glory, praise to the అది Lord. దేవునికి మహిమ ఘనతలను తీసుకొని వస్తుంది. Amen. Hallelujah. Hallelujah. And it will not come again. అది మరలా రెండవ మారు రాదు. Second time, no more. రెండవ మారు అది రానే Not రాదు. come again. మరలా రానే This రాదు. is what the Lord says today. ఈ రోజు ప్రభు నీతో చేస్తున్న మాట ఇదే. Hallelujah. హల్లెలూయా. Shall we all stand up at the moment? మనందరం లేచి నిలబడదాం ఈ క్షణంలో. Hallelujah. హల్లెలూయా. కొంచెకాలం, కొంచెము కాలము, little time. కొంతకాలము The Lord knows that you can endure. అది నీవు సహించగలవని ప్రభువుకు తెలుసు. The Lord knows that you can endure. You have the strength. నీకు ఆ సామర్థ్యం ఉన్నదని ప్రభువుకు తెలుసు. But only one thing you should know, that Lord's eyes are always fixed upon you. కానీ నీవు తెలుసుకోవాల్సినటువంటి ఒకే విషయం ఏమిటి అనంటే ప్రభువు కనుదృష్టి నీపైన నిలిచి ఉన్నది. He'd never gone anywhere. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు నిన్ను విడిచి. No, you are not been abandoned. ప్రభు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. It is always upon you. ఆయన కన్నులు ఎప్పుడు నీపైన నిలిచి It is ఉన్నాయి. always upon you. ఆయన దృష్టి ఎల్లప్పుడు నీపైన నిలిచి ఉంది. Oh, how my daughter, how my son. నా ప్రియ కుమారుడా కుమార్తె, Oh, how they are enduring it. ఇదిగో నీవు దీనిని భరిస్తూ ఉన్నావు కదా. The way the gold is tested in the furnace. మరి సువర్ణము అగ్నిలో పరీక్షించబడినట్లుగా Your faith is being tested for some time. కొంతకాలము నీ విశ్వాసము పరీక్షింపబడుతుంది. And after that, ఆ తరువాత you will shine like a gold. నీవు సువర్ణము వలె ప్రకాశిస్తావు. Oh, I will shine like a gold. ఓ నేను సువర్ణము వలె I will ప్రకాశిస్తాను. shine like a gold. సువర్ణము వలె నేను That is what ప్రకాశిస్తాను. Job said. అదే యోబు అంటూ ఉన్నాడు. Oh, I will shine like a gold. ఓ నేను సువర్ణము వలె And it ప్రకాశిస్తాను. will bring praise, honor and glory to the Lord. అది నా దేవునికి మహిమ ఘనతను తీసుకొని And వస్తుంది. you will not see the Egyptians again. ఐగుప్తీయులను నీవు మరల You చూడవు. will not see the evil again. మరి ఆ శ్రమలను నీవు మరల It రెండవ will మారు not come చూడవు. second time. అది రెండవ మారు రాదు. The Lord is going to break the chains now. ప్రభు నీ సంఖ్యలను The Lord తెంచివేయబోతున్నాడు. is going to break the chains. ప్రభు సంఖ్యలను Amen. తెంచివేయబోతున్నాడు. Hallelujah. Hallelujah. ఎంతమంది నమ్ముతారండి? ఎంతమంది Hallelujah. నమ్ముతున్నారు ఈ Everybody మాట? raise your hand and praise the Lord. ప్రతి ఒక్కరము చేతులెత్తి Believe ప్రభువుని this word కనపరుస్తామా? today. Hallelujah. Believe this word ఈ today. రోజు ఈ మాటను మీరు I don't నమ్మండి. know why we are preaching. మరి ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానో Why I am తెలియదు. telling you today. అయితే మీతో చెబుతున్నటువంటి మాట, The Lord will break the chains. ప్రభువే సంఖ్యలను The Lord will తెంచివేయబోతున్నాడు. deliver you. ప్రభువే నిన్ను The విడిపిస్తాడు. Lord will deliver you. ప్రభువు నిన్ను You will విడిపిస్తాడు. glorify the ఆ Lord. దేవుని You మహిమపరుస్తావు. glorify the Lord. దేవుని మహిమపరుస్తావు. కొంచెకాలం. కొంచెం కాలము Endure for some దీనిని time. కొంచెం కాలము Endure for సహించండి. some time. కొంతకాలము The Lord is భరించండి. going to answer your ప్రభువు నీ prayer. ప్రార్థనకు He will జవాబిస్తాడు. never your prayer will never go unanswered. ఆ మరలా నీ ప్రార్థన జవాబు రాకుండా The ఉండదు. Lord is going to break the chains. ప్రభువే సంఖ్యలను తెంచివేస్తాడు. Now, ఇప్పుడే once you're done it, ఒకసారి అది జరిగితే you will shine like a gold. నీవు సువర్ణము వలె Your ప్రకాశిస్తావు. faith will shine like a gold. నీ విశ్వాసము సువర్ణము వలె And it will bring ప్రకాశిస్తుంది. praise, honor and glory to God. అది దేవునికి మహిమ ఘనతను తీసుకొని వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. What a wonderful God. ఎంత గొప్ప దేవుడు. What a wonderful God. ఎంత గొప్ప దేవుడు. Lead. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. అవును, ప్రభు కనుదృష్టి నీపైన నిలిచి ఉన్నది. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు అనుకుంటూ ఉన్నావు కదా,
ఈ శ్రమ నాకే ఎందుకు, ఇంకా నేను ఎంతకాలము దీనిని భరించాలి, ఇంకా నాకు శక్తి లేదని నీవు నీరసించిపోతూ ఉన్నావు కదా, ఇక నేను భరించలేను ప్రభువా నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా. ప్రభువు నీ ప్రార్థనకు గొప్ప జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ఓర్పు కలిగి ఉండు, కొంతకాలము నీవు దీనిని భరించు, ఇదిగో సువర్ణము వలె ప్రకాశిస్తావు. ప్రభువు తన నామాన్ని నీ ద్వారా మహిమపరుచుకుంటాడు. ప్రభువు తన మహిమను నీ ద్వారా ప్రత్యక్షపరచుకొనబోతున్నాడు. ఇదిగో గొప్ప కార్యము ప్రభువు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. Second time it will never come. రెండవ మారిక నీవు దీన్ని చూడనే This చూడవు. is once came into my life will never come again. నీ జీవితంలో వచ్చిన వ్యాధి రెండవ మారు రానే The రాదు. financial trouble will never come again. నీవు చూసిన ఆర్థిక సమస్య రెండవ The మారు devil చూడవు. will never come again. శత్రువు ఇక నీ జీవితంలో రెండవ మారు Second రాడు. time no more. రెండో మారిక It ఉండదు. is finished. అది ముగిసిపోయింది. Hallelujah. ప్రభువా అని ఆయనకు ఒకసారి మొరపెడదామా. Go home with such a confidence in your life. ఈ రోజు మరి ఒక ధైర్యముతో నిశ్చయతతో నీవు ఇంటికి వెళ్ళాలి. The Lord is going to do mighty things. ప్రభు గొప్ప కార్యాలు నీ The Lord జీవితంలో is going to break the చేయబోతున్నాడు. chains. ప్రభు సంఖ్యలను తెంచివేస్తూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారండి? Hallelujah. ఎంతమంది నమ్ముతున్నారు ఈ Oh, మాట? we worship you, Lord. ప్రభువా నిన్ను We ఆరాధిస్తున్నాము. worship you, Lord. నిన్నే We ఆరాధిస్తున్నామయ్యా. worship you, Lord. నిన్నే We ఆరాధిస్తున్నాము worship you, ప్రభువా. Lord. నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. Glory to God.